పర్స్ కాదా? ఇందులో ఉన్నది అమ్మ ఫోటో కాదా? ఈ పర్స్ లో ఉన్న మందుల చీటి మీది కాదా? చెప్పండి నానా, ఇవేవి మీవి కావా? మొన్న ఎదురు బిల్డింగ్ పైన నుంచి మనోహరిని కాల్చారు. ఆ ప్లేస్ లో ఆయనకు ఈ పర్స్ దొరికింది. దేవుడి దయ వల్ల అమ్మ ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ రోజు మీరు దొరికిపోయేవారు. చెప్పండి నాన్న, ఇప్పటికన్నా నిజం ఒప్పుకోండి. ఆ బ్లాక్ మ్యాన్ వేషంలో మనోహరిని చంపాలని ప్రయత్నం చేసింది మీరే కదా? హంతకుడిగా మారింది మీరే కదా? నేను హంతకుడిని కాదమ్మా. ఆ మనోహరే హంతకురాలు, నమ్మక ద్రోహి, నిలువెల్లా విషం నింపుకున్న నీచురాలు, తన స్వార్థం కోసం స్నేహాన్ని చంపేసిన ఆ దుర్మార్గురాలిని. ఏం చేసినా పాపం లేదమ్మా. అందుకని మనోహరిని చంపేస్తారా? మీ అక్కని చంపిన దాన్ని, నాకు నా కూతుర్ని దూరం చేసిన ఆ పాపాత్మురాల్ని ఊరికినే వదిలేయమంటావా? చిన్న పిల్లని కూడా చూడకుండా అంజు పాప మీద దాడి చేయించింది. కడుపుతో ఉన్న నిన్ను చంపాలని చూసింది. నీకు పిల్లలకి మధ్యలో అగాధాన్ని సృష్టించాలని చూసింది. మీ తర్వాత తనకి మళ్ళీ పిల్లలు వద్దని చెప్పి ఆ మాట తప్పి ఇప్పుడు తల్లి కాబోతుంది. నిన్ను అల్లుడు గారికి దూరం చేయాలని చూసింది. ఇన్ని పాపాలు చేసిన దాన్ని ఎలా క్షమించమంటావమ్మా? ఎలా క్షమించమంటావు? మనోహరిని శిక్షించే అధికారం మీకేముంది నాన్నా? ఆ రాక్షసిని చంపే హక్కు నాకు మాత్రమే ఉంది. దాని చావు నా చేతుల్లోనే రాసుంది. ఎందుకు నాన్నా? ఎందుకంటావేంటమ్మా? జన్మనివ్వడం తప్ప అరుంధతికి నేను ఏమీ చేయలేకపోయాను. ఒక తండ్రిగా నేను ఏమీ ఇవ్వలేకపోయాను. కానీ అక్క నాకు చాలా ఇచ్చిందమ్మా. దేవుడు లాంటి అల్లుణ్ణిచ్చింది, బంగారం లాంటి మనవళ్ళని మనవరాళ్ళని ఇచ్చింది, స్వర్గం లాంటి ఇంటినిచ్చింది. తను చనిపోయిన తర్వాత కూడా నిన్ను ఇంటికి చేర్చింది. మనోహరి, భోజనానికి రా. తినడానికి అప్పుడే తొందరే ఉంది. అంటే కనీసం తినడమైనా కరెక్ట్ టైంకి చేస్తావని. ఏం వాగుతున్నావు చంబా? నీ టైం ఏమీ బాగోలేదు. నువ్వు అనుకున్న టైంకి ఏమీ జరగట్లేదు. అందుకే తినడమైనా టైంకి చేస్తావని. నేనంటే నీకు వెటకారంగా ఉందా? అయ్యో లేదమ్మా, ఎంతైనా కేర్ టేకర్ని కదా. బాగీతో పాటు నిన్ను కూడా కేరింగ్ గా చూసుకుందామని. అవసరం లేదు. రేపటితో నీ కేర్ టేకర్ జాబు ఊడిపోతుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతున్నావు. అదేంటి, నా గురించి తెలిసిపోయిందా? నన్ను పంపించేస్తారా? నువ్వు ఎవరికి కేర్ టేకర్ గా వచ్చావు?
బాగీకి. మరి అదే లేకపోతే ఇక నీ జాబ్ ఏముంటుంది చెప్పు? బాగీ లేకపోవటం ఏంటి, ఉందిగా. ఈ రోజు ఉంది, కానీ రేపు ఉండదు. దాన్ని లేపేయబోతున్నాను. మళ్ళీ ఓడిపోయే ప్లాన్ ఏమైనా వేస్తున్నావా? లేదు, ఈసారి గెలిచే ఎత్తు వేస్తున్నాను. అమరేంద్ర కాదు కదా, ఆ హరిహర బ్రహ్మాదులు వచ్చిన ఆ భాగిని కాపాడలేరు. రేపు అది చావడం ఖాయం. అంత గొప్ప ప్లాన్ ఏంటో చెప్పను, రేపు నువ్వే చూస్తావు. నా దగ్గర కూడా ఈ సస్పెన్స్ అవసరమా? ముందే చెప్తే కొన్ని పనులు జరగవు చంబా. ఏది ఏమైనా 600 అటు సూర్యుడు ఇటు పొడిచినా రేపు బాగి అస్తమించడం ఖాయం. ఇది మనోహరి చేస్తున్న శపథం. నీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్, మాటల్లో గట్స్ చూస్తుంటే రేపు నువ్వే గెలుస్తావనిపిస్తుంది మనోహరి. నీ ప్లాన్ నాకు చెప్పక్కర్లేదు, నువ్వేం చేస్తావో చెయ్యి. కానీ రేపు నువ్వు అనుకున్నది జరగాలి, నువ్వే గెలవాలి.